హాయ్ అండి. మేము గుంటకరడాకి వెళ్తున్నామండి. ఏం ఆయిల్ వదినది? బ్రింగరాజ్ ఆయిలా? అదైతే కాస్తామండి. మేము 15 రకాలు వేసి నూనె అయితే కాసుకుంటామండి. మా ఆడబడుసు ఆ నూనె రాసుకుంటుందండి. ఇగోండి నూనె కాతాకి అందులో ఒక రకం అయితే మర్రోళ్ళు అయితే కట్ చేస్తుందండి మా ఆడబడుసు. మనకి మర్రోళ్ళు ఎంత బాగా పెరుగుతాయి అంత బాగా మనకి జుట్టు అయితే పెరుగుతుంది అంటండి. మా ఆడబడుసు ఆ నూనె కాసుకుంటుంది. ఇదిగోండి మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు అండి. మేమైతే ఇక్కడికి వచ్చాము, మా ఆడబడుసు నేను. ఇటు వెళ్తే ఆరపాటు దెబ్బలు వస్తుందండి. ఆ లైన్లోకి అయితే వచ్చామండి మేము. ఇటే ఉందండి మర్రి చెట్టు. వదినా మర్రోళ్ళు కట్ చేస్తున్నావా? ఇదిగోండి మర్రోళ్ళు అయితే ఇలా ఎండిపోయినట్టు ఉన్నాయి, కానీ ఈ పచ్చియేనండి చాలా లేతవి కూడాను. మనకి మర్రోళ్ళు ఎలాగున్నాయో జుట్టు కూడా అలా పొడవగైతే ఎదుగుతుందండి. పాలు కారుతున్నాయి కదా వదినాయి, పచ్చిగా ఉన్నాయి కదా. మొత్తం ఈ మర్రోళ్ళని చక్కగా శుభ్రం కడిగేసుకుని చితకొట్టేసి కాయాల. నేను ఇంకా కాళ్ళలాగా వేయాలనుకుంటున్నాను. వదినా ఉసిరి చెట్టు కాడికి వచ్చాము. ఉన్నాయా కాయలు? ఏరు ఇంకా ఉసిరికాయలు ఇంకా మనకి ఏం దొరకాలి? మందార పువ్వులను మందార ఆకులు గోరంతాక, ఇంకా కరివేపాకు, ఇంకా మనకు నూనె ఖాతాకు అన్నీ దొరికేసినట్టే మనకి. మనకు పల్లెటూరు మళ్ళీ అన్నీ దొరుకుతుంది కదనా. ఏం తయారు చేస్తున్నామంటే బ్రింగరాజ్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నామండి. మా ఆడబడుసు నేను ఈ నూనె కాసుకుని మేము తలకైతే పెట్టుకుంటామండి. మా ఆడబడుసు తలలో అయితే ఇప్పటికి తెల్లంటి అనేది రాలేదండి. ఏ ఆయిల్ వాడుతుందండి. ఏమది నా పడింది కదా ఆయిల్. పల్లెటూరులో అన్ని రకాలు దొరుకుతాయి. ఇదిగోండి మనకి నూనె కాసుకోవడానికి ఏమేమి తెచ్చామంటే ఇదిగోండి గోరంతాకు, మర్రోళ్ళు అండి. ఎండిపోయినట్టు ఉంటాయి కానీ పచ్చి అయ్యి ఈ పచ్చియేనండి. ఇదిగోండి కలబందండి, నేల ఉసిరికాయలు, బ్రింగరాజ్ ఆకండి. ఇది తలకు మనకి చాలా మంచిదండి. గుంటకరడాకు రేపొద్దున ఇంకా కొన్ని రకాలు అయితే ఉన్నాయి. రేపొద్దున కొన్ని రకాలు వేస్తామండి. మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే కరివేపాకు, సీళ్ళు. రేపొద్దున ఇంకా కొన్ని రకాలు వేస్తామండి. అవి కూడా మేము ఏమేమి వేస్తామో మీకు చూపిస్తానండి. మీకు ఈ ఆయిల్ కావాలంటే మాకు చెప్పండి, మేము కాసి పంపుతామండి. ఆర్డర్ పెట్టండి. మాకు పల్లెటూరులో అన్ని రకాలు దొరుకుతాయి. మేము పొలాలు వెళ్తే అన్నీ ఉంటాయండి. మాకు పొలాల్లోనూ పల్లెటూరులోను జుట్టు అప్పుడప్పుడే తెల్లబడతా ఉన్నది అనుకో, నల్లబడుద్ది. బాగా తెల్లబడిపోని అయితే నల్లబడదు, జుట్టు ఎదుగుద్ది. జుట్టు ఎదుగుతుంది, జుట్టు కూడా నల్లబడుతుంది అండి. ఇది అలాగే మనకి తలక పూట వస్తుంది కదండి, అది కూడా తగ్గుతుంది. వదిన నాకు ఈ నూనె వాడక తలక కూడా తగ్గుద్ది. తలకం పూట తగ్గుద్ది. మనకి నిద్ర పట్టదు చూడు. నిద్ర పట్టినప్పుడు ఈ నూనె పెట్టుకుంటే అసలు చక్కగా నిద్ర అయితే వచ్చేది. వెంటనే కూలింగ్ వచ్చేంతాలి. మనకి ఇలా ముక్కలు కట్ చేసేసుకుని దీంట్లో ఎల్లో కలర్ వస్తుంది చూడు, ఇదైతే చక్క నీళ్ళతో కడిగేసుకోవాలి. కడిగేసి ఇది ముక్కలు తీసి
ఇదిగోండి అలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి కలబంద మనకు జుట్టు పెరుగుతుంది అండి. జుట్టు అనేది మనకి నలబడుతుంది. మామింది కేగలు తింటున్నారు. ప్లేట్ పెడితే అమ్మ కవర్లో వేసి ఇదిగోండి గోరంతాకు, మర్రివాళ్ళ, గుంటకరడాకు, కలబంద అండి, నేలుసిరికాయలు ఇంకా ఉన్నాయి. రేపు పొద్దున్నే చూపిస్తానండి మీకు. ఇదిగోండి మేము ఫస్ట్ అయితే తయారు చేసుకున్న నూనె అండి. మనకి ఎంత తలకాపాటు ఉన్నాయి వెంటనే ఆశలు పెట్టుకుంటుంటే కూలింగ్ అయిపోతుంది. తల మాత్రం బాగా పనిచేసింది నాకు. నూనె మరుగుద్ది కదా, మనం ఇవన్నీ వేసిన తర్వాత మరుగుతుంది కదా, అందుకు చిక్కగా ఉంటుంది. మొన్న చిన్నపిల్లగారి పిల్ల లేకుండానే తీసేయాలి. ఆ పక్కన ఉంటాయి. తీమా నువ్వు అవన్నీ కడిగేటప్పుడు అందులోనే వేసాను. బడసల చెట్టును పువ్వు పోసిందండి. ఎర్ర కొంచెం చూడండి. ఎలా తీసుకురామ్మా దగ్గర చూపించి. బాగుంది కదండి కలరా. వదిన మన దంచి కాతే మనకు రసం అనేది తొందరగా దిగుతుందా. గుంటకరడాకు మనకు చాలా మంచిది వదిన చుట్టుకి. ఇదే మెయిన్ అదిని ఎవాంజలి సీడ్స్ అని మనకి గింజల్లాగా ఉన్నాయి. అయ్యని ఆయుర్వేద కుట్లు దొరుకుతున్నాయి. గుంటకరడాకు దంచేసే వదినప్పుడు గోరంతా దంచుతానవా. పర్లేదు దయమణి వీడేది కానీ ఇట్రా. ఇందులో అన్ని మన సలవైన వస్తువులు అన్నమాట. కరివేపు మంచిది, గోరంతా మంచిది, ఇవన్నీ మంచిది. మనం ఇప్పుడు వేసే సరుకులన్నీ కేజీ ఎట్లకైనా సరిపోద్ది. ఈ సరుకులు అది నూనెలో మరుగుద్దిగా వేసాను. ఆకులు ఇంకా నీకు దొరకలేదమ్మా.
ఉన్నాయి వదినా ఏయి అడుగునన్నాయి చూడు. మీ ఆడపడిచాల చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు. పెద్ద చెట్టు వదినది. ఎవరో ఒకరు కోసుకెళ్తానే ఉంటారు. ఇదే పని ఇప్పుడు ఇది వరకులాగా ఉంటలే. సౌజన్య వచ్చింది అనుకో బుజ్జా, కేలూరు ఈ నూనె కోసం వెళ్ళిపోతుంది. ఆడ అత్తగారు ఉంది కదా, ఆవిడ ఇదే పెట్టుకుంటుందంట. ఇదే ఈ నూనె గోరంతా చెట్టు ఇంత మెరిసేటప్పుడు వాడతాం మొదలెట్టాం అనుకో అది అసలు కొట్టలేదు అమ్మ తినాటి గౌచేతి అక్కడ ఎంత కుదడు అడుగు ఉసిరికాయలు. ఇది పెద్దది తయారైతే ఇలా ఉంటాయి. చిన్న కాయలండి. నాకు 1/2 కేజీ నూనె కాబట్టి సరిపోతాయి. మన కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోద్ది వదినా. అవి కూడా దంచాలి వదినా. దంచితే కొంచెం రసం దిగుతాయా? మరోళ్ళు మనకి ఎంత బోరుగా అవుతాయో జుట్టు అంత బోరుగా అయిపోద్ది. మళ్ళీ ఇందులో గులాబీ రేఖలు వేస్తున్నారు. గులాబీ రేఖలు ఎందుకంటే మనకు స్మెల్ వస్తాయి. అదేమి జుట్టు గట్ట ఏమి ఎదగదు. పోసేయదు. ఇవ్వండి మెంతులు. పోసేయదు నీకు 1/2 కేజీ నూనె తెప్పించాక. పండుగ తెచ్చున్నాను. వదిన అవి ఇవాంజల్ సీడ్స్ అంటాయి. జుట్టు నల్లబడుతుంది అంట, జుట్టు ఎదుగుతుంది అంట మనకి. ఇవే మెయిన్. ఇదిని గుంట కరగడానికి మెయిన్ ఇందులో. అవును. ఈ ఇందండి దొరకం మనకి. కోయిలు కూడా నుండి తెప్పించాను. బాగానే మగ్గిపోయి వదినా మనకు అయిపోయింది నూనె. కాగిపోయిందా? నూనె చూడు, ఇదిగో చూడు చక్కగా ఏగిపోయి ఏగిపోయినాయి మనకాయ. ఏమీ లేదండి ఇందులో. మరిగిపోయింది నూనె అంతా. అదిగో నూనె కూడా కలర్గా వచ్చేసింది. గులాబీ రేఖలు ఉంటాయి చూడక్క ఉన్నాయా. మనకి గులాబీ రేఖలు వేసుకుంటే నూనె అనేది మంచి స్మెల్ వద్ది. దింపేస్తున్నానే. దించేవద్దు. ఎక్కువైపోద్దన్న. మనం కేజీ పోసాం కాబట్టి 1/2 కేజీ వచ్చింది. అర్థమైంది నీకు? 1/2 కేజీ అయితే 1/2 కేజీ వద్దునా మరిగా. మరిగి చూసావి ఎలాగే ఎగిపోనిగా. చూడు దోరగా ఏగిపోయి ఇందులో విటమిన్స్ మొత్తం అందులోకి వచ్చేసింది.
డబ్బాలో పోతే ఎంత వద్దో చూద్దామా. చూద్దాం వదమ్మ. అంతే, 1/2 కేజీ వచ్చింది. 1/2 కేజీ నూనె మరిగింది వదినా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఇలా ఆయిల్ తయారు చేసాం కదండి. ఇలా మీరు కూడా నచ్చితే 2 టైమ్స్ చేసుకుని పెట్టి చూడండి, రిజల్ట్ మీకే ఉంటుంది. ఏదైనా తయారు చేసి వాడాలి కదా, ఒకసారి తయారు చేశాను, నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. లేదనుకుంటే ఈ వీడియో చూసి మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మా మేనగాళ్ళు బాగా చెప్పింది. మాది పల్లెటూరు అండి. మీ అందరికీ తెలుసు కదండి, మాది ఒక పల్లెటూరు అని. అందులో ప్రతి ఒక్క ఔషధాలు దొరుకుతాయి. మీ తలకి ఏదైతే పడుతుందో కలబంద, మందారం, ఇలా చాలా రకాలన్నీ దొరుకుతాయి. అన్నీ వేసి కాసిన నూనె అండి అది.